హైదరాబాద్ మెట్రో రైలులో మరోసారి సాంకేతిక సమస్య ఎదురైంది. అమీర్పేట్ రాయదుర్గం మార్గంలో వెళ్తున్న మెట్రో రైలులో ఒక్కసారిగా సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మెట్రో స్టేషన్లో నిలిచిపోయింది రైలు. మెట్రోలో సాంకేతిక సమస్య రావడంతో రెండు వైపులా రైళ్లు నిలిచిపోయాయి. వెంటనే మెట్రో సిబ్బంది స్పందించారు. స్పాట్కు చేరుకొని సమస్యను పరిష్కరించారు. తర్వాత యథావిధంగా రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. సాంకేతిక సమస్య కారణంగా చెక్ పోస్ట్ స్టేషన్లో దాదాపు 12 నిమిషాలు మెట్రో రైళ్లు ఆగిపోయాయి. హైదరాబాద్ మెట్రో రైలులో మరోసారి సాంకేతిక సమస్య ఎదురైంది. అమీర్పేట్ రాయదుర్గం మార్గంలో వెళ్తున్న మెట్రో రైలులో ఒక్కసారిగా సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మెట్రో స్టేషన్లో నిలిచిపోయింది రైలు. మెట్రోలో సాంకేతిక సమస్య రావడంతో రెండు వైపులా నిలిచిపోయాయి రైళ్లు. వెంటనే మెట్రో సిబ్బంది స్పందించారు. స్పాట్కు చేరుకుని సమస్యను పరిష్కరించారు. తర్వాత యథావిధంగా రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. సాంకేతిక సమస్య కారణంగా చెక్పోస్ట్ స్టేషన్లో దాదాపు 12 నిమిషాల పాటు మెట్రో రైళ్లు ఆగిపోయాయి. మెట్రో ట్రైన్లో టెక్నికల్ ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్ హరిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరిత, ఏంటి సమస్యకు రీజన్స్ ఏం చెప్తున్నారు? చంద్రిక, హైదరాబాద్ మెట్రో రైల్లో సాంకేతిక లోపాల కారణంగా దాదాపు 12 నుంచి 15 నిమిషాల వరకు మనకు హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో రూట్ లో రైళ్లు నిలిచిపోయాయి. అయితే ఒక 15 నిమిషాల తర్వాత మెట్రో సిబ్బంది దీన్ని పరిష్కరించడంతో యథావిధిగా ప్రస్తుతం అయితే మెట్రో ట్రైన్స్ యథావిధిగా నడుస్తున్నాయి. అయితే గతం నుంచి కూడా చూసుకుంటే మనకు హైదరాబాద్ మెట్రోలో ఒక్కోసారి ఇట్లాంటి సాంకేతిక సమస్యలు టెక్నికల్ గ్లిచెస్ రావడం కామన్ అని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఉదయం పూట ఆఫీస్లోకి వెళ్ళే టైం కావడంతో కొంత ఇటు మనకు ఐటీ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా వెళ్ళే ఎంప్లాయీస్ అంతా కూడా హైటెక్ సిటీ రూట్ లో ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి కొంత ఇబ్బందులకైతే గురయ్యారు. అయితే ప్రస్తుతం యథావిధిగా మెట్రో ట్రైన్స్ అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 15 నిమిషాల పాటు ట్రైన్స్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా హెవీ కారణంగా కూడా మనకు ప్రయాణికుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల మేర మెట్రోలో ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇటు మనకు సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ కావడంతో కొంత ఏసీ జర్నీకి ఎక్కువ మంది మొగ్గు చూపుతుండడంతో ట్రైన్స్ రాకపోకలకు కూడా హెవీ డిమాండ్ పడింది. ఈ నేపథ్యంలోనే ట్రైన్స్ దాదాపు 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి రన్ అవుతున్నాయి. అయినా కూడా కొంత ట్రైన్స్ పెంచాలనే డిమాండ్ కూడా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు టెక్నికల్ గ్లిచెస్ కూడా వస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితము 15 నిమిషాల పాటు మనకు ఏదైతే రాయదుర్గం టు నాగోల్ కారిడార్ ఉందో ఆ బ్లూ లైన్ లో ఈ ట్రైన్లకు సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో చాలా వరకు కూడా ప్రయాణికులు ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే యథావిధిగా మెట్రో రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు. చంద్రిక. రైట్ హరిత, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.